నెలకొక 40-50 వేలు సంపాదిద్దాం అనుకుంటున్నాను. నాకు పెద్దగా స్కిల్స్ లేవు. డ్రైవింగ్ మాత్రం బాగా తెలుసు అనుకునే వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అండి. ఆల్రెడీ కొంతమంది వాడేసుకున్నారు. మీదే లేట్. ఒక్క విజయవాడ సిటీలోనే 400 మంది త్వరలో వచ్చేస్తున్నారు. పింక్ రైడర్లు. పింక్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఉమెన్స్ కోసం, ప్రత్యేకంగా ఉమెన్స్ కోసం అండి. ఇప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ వీటిల్లో ఎవరున్నారు? మగవాళ్లే ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఉంటే బాగున్ను అని చాలామందికి అనిపించింది. ప్రభుత్వానికి కూడా ఇదే అనిపించింది. గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయిందండి. ఏంటి ఇక్కడ లాభం అంటారేమో. ఇక్కడ లాభం చాలా ఉందండి. మామూలుగా మీరు వెళితే ప్లాట్ఫామ్ ఛార్జ్ కట్టాలి. గవర్నమెంట్ ద్వారా వెళితే ర్యాపిడో, ఓలా, ఊబర్ వాడికి ప్లాట్ఫామ్ ఛార్జ్ ఏమీ కట్టక్కర్లేదు. పైపెచ్చు వాడు రోజుకి ఎన్ని రైడ్స్ అని చెప్పి వాడు ఇస్తాడండి. అంటే నెలకి 40-50 వేల సమానమైన రైడ్స్ వీళ్ళకి పంపిస్తూ ఉంటాడు స్పెషల్గా. సో ఆడవాళ్ళకి చాలా మంచి అవకాశం. జస్ట్ చేతిలో బైకో ఆటోనో ఉంటే చాలు. అందరికీ ఆటో, బైక్ ఎక్కడుంటాయండి అంటారా? అక్కడికే వస్తున్నాను. అక్కడ కూడా జస్ట్ మీరు ఒక 10% పెట్టుకుంటే చాలండి. అంటే ఎలక్ట్రిక్ ఆటో 3.5 లక్షలు ఉంది కదా, అక్కడ ఒక 35,000. బైక్ అయితే 1,20,000, అంటే ఒక 12,000. 10% మార్జిన్ మనీ చూసుకుంటే బ్యాంక్స్ చక్కగా ప్రొవైడ్ చేసేస్తున్నాయి, లోన్స్ ఇచ్చేస్తున్నాయి. ఆ లోన్ పెట్టుకొని తెచ్చేసుకొని రైడ్కి వెళ్ళిపోవడమే. సరే, అసలు 10-15 వేలు సంపాదించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను, నాకు రైడింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, తిరిగే విషయంలో నేనేమీ ఇబ్బంది పడను అనుకునే మహిళలు ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా మంచి అవకాశం. మొన్న మహిళా దినోత్సవం రోజున గవర్నమెంట్ అయితే లాంచ్ చేసేసింది. ఒక 1000 మందితో లాంచింగ్ అయితే అయిపోయిందండి. అంటే 1000 మందితో సరిపెట్టేస్తారు అనుకోవద్దండి. చాలామందికి, ఎంతమందికి ఇక్కడ అవసరం ఉంటే అంతమందికి ఇద్దాం అనేది గవర్నమెంట్ ఆలోచన. ఎవరిని సంప్రదించాలి అంటారా? డ్వాక్రా సంఘాలండి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మీ డ్వాక్రా లీడర్ ఎవరైతే ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళకి తెలియలేదు, ఆ పైన ఏపీఎం దగ్గర నుంచి, సీసీల దగ్గర నుంచి ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలియకపోతే పీడీ మెప్మా కానీ, పీడీ డిఆర్డిఏ కానీ వాళ్ళని సంప్రదించండి. అంటే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు, ఎందుకంటే అక్కడ రైడింగ్ ఉండదు కదా. వాళ్ళు కూడా టౌన్కి వచ్చి చేసుకుంటాను అంటే మాత్రం అవకాశం ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే ఈ ఓలా, ఉబెర్లో నడిపే వాళ్ళకి చాలా ఖర్చు అయిపోతుందండి. ముఖ్యంగా పెట్రోల్ ఖర్చు మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఆ ఖర్చు కూడా లేకుండా జస్ట్ ఒక 3 గంటలు ఛార్జింగ్ పెడితే 150 నుంచి 200 కిలోమీటర్ల పైన వెళ్ళేలాగా ఈ బైక్స్ కానీ, ఆటోలు కానీ ఇస్తున్నారు. పైపెచ్చు ఇందాక చెప్పాను, ప్లాట్ఫామ్ ఛార్జ్ ఓలా వాడికి ₹1 కూడా మనం కట్టక్కర్లేదు. అంటే వచ్చిన డబ్బులన్నీ మన జేబులోకి అన్నట్టు. ఇంకో గ్యారంటీ కూడా వాడు ఇస్తున్నాడండి. మిగిలిన వాళ్ళందరినీ ఆపి పక్కన పెట్టి ముందు ఈ మహిళలకైతే పంపిస్తాడండి. రైడింగ్ ఛాన్స్ ఆ ఏరియాలో ఏదొచ్చినా ఈ ఉమెన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పంపిస్తారు. సో మిగిలిన వాళ్ళు పాపం ఓలా, ఉబెర్లో ఉన్న వాళ్ళు కొంతమంది బాధపడతారు. కానీ బాధపడినా పర్లేదు, మన లేడీస్కి, మన ఆడవాళ్లే కదా, వాళ్ళకే పంపిస్తున్నారు కదా అని చెప్పి కూడా సంతోషపడాలి. డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, హెల్ప్ చేస్తారు మన టీం.